రామ్ గారు ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా సార్. చాలా సినిమాల్లో మీరు చాలా భయపెట్టే రోల్స్ చేశారు. ఈ 'బకాసుర' అనే మూవీలో ఎలా ఉండబోతుంది? ఆ, దీంట్లో డిఫరెంట్గా ఉంటుంది. ఫస్టే రివీల్ చేస్తే బాగుండదు. మీకు మాత్రం అంటే ఆడియన్స్కి మంచి సర్ప్రైజ్ ఉంటుంది. దీంట్లో ఒక యాక్టింగ్, ఒక యాక్టర్ క్వాలిటీ తెలుస్తుంది. అంత బాగా శివుకి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చిన దానికి. శివు గారు చెప్పాలంటే, శివు మంచి టాలెంటెడ్ డైరెక్టర్. నాకు చూస్తేనే వన్ డేలో వర్క్ చూస్తేనే తెలిసిపోయింది. సో అతనికి మంచి ఫ్యూచర్ ఉంది. మీకు ఫుడ్లో బాగా ఇష్టమైన ఫుడ్ అంటే ఏం చెప్తారు? నాకు అన్నీ ఆంధ్ర పప్పు, రైస్ ఇవన్నీ ఇష్టము. సింపుల్ ఫుడ్డే నాకు అట్లా ఎట్లా అని ఎప్పుడైనా వన్స్ ఇన్ అ టైం బిర్యానీ అంటే ఇష్టం, చికెన్ బిర్యానీ అంటే. నార్మల్గా భయపెట్టే రోల్స్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఎవరైనా బయటకు వెళ్తుంటూ భయపడ్డం అలాంటివన్నీ చేస్తారు చిన్నపిల్లలు కట్టారు. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అలా అయ్యింది. అప్పుడు అలా ఉంటున్నాయి. ఇప్పుడు అన్నీ దాడి గిడి అంతా తగ్గించాయి. ఇప్పుడు పిల్లలు కూడా ఇష్టపడతారు నన్ను. మా ఏరియాలో వెళ్తుంటే వస్తారు, కార్ దగ్గర వచ్చేసి ఫుల్ నిలిపేసి క్రికెట్ ఆడిపిస్తారు. అంత పిల్లలంతా ఎంజాయ్ చేస్తారు. నార్మల్గా కేజీఎఫ్, సలార్ అలాంటి పెద్ద పెద్ద సినిమాల్లో విలన్గా చేశారు. ఇప్పుడు చాలా సినిమాల్లో విలన్స్ కమీడియన్గా చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా కొన్ని జోనర్స్ చూసాం. అలాంటి జోనర్స్ మూవీస్ మీకు ఇష్టమా? నాకు చాలా ఇష్టం. బట్ నేను దానికి సూట్ అవుతాను అనేది ఫస్ట్ చూడాలి. డైరెక్టర్ అలాంటిది ఏదైనా నేను చెయ్యొచ్చు అని అతనికి కాన్ఫిడెంట్గా వచ్చి చెప్తే నాకు అనిపించాలి, ఇది నేను చెయ్యొచ్చు అనిపిస్తే డెఫినెట్గా చేస్తాను. అందరూ పెద్ద పెద్ద హీరోలతో చేశారు మీరు ఆల్రెడీ. ఇంకా ఎవరితోనైనా చేయాలని, ఏ డైరెక్టర్ గారితో అయినా వర్క్ చేయాలని ఏమన్నా ఉందా సార్? నాకు లైఫ్లో ఉండేది తెలుగులో అంటే చిరంజీవి గారితో చేయాలని ఒక ఫస్ట్ మా అమ్మ డ్రీమ్ అది ఉంది. అది ఎప్పుడు వస్తుందో చూడాలి. అదొకటి ఉంది. కన్నడలో అయితే నేను శివಣ್ಣతో చేయాలని ఉంది. అది ఇంకా రాలేదు. ఇంత డైరెక్టర్ అట్లేం లేదండి. ఏ డైరెక్టర్ అయినా ఓకే. నాకు కథ బాగుండాలి, నా క్యారెక్టర్ బాగుండాలి అంతే. ఒక్కసారి కేజీఎఫ్లో ఒక్క డైలాగు. ನಮ್ಮ ತಂದೆ ನಿಮ್ಮನ್ನೆಲ್ಲ ತುಂಬ ನಂಬಿದ್ದಾರೆ. ಆ ನಂಬಿಕೆನ ಉಳಿಸ್ಕೊಳಕ್ಕೆ ಅವ್ರ ಪರವಾಗಿ ನಾ ಇಲ್ಲಿವರೆಗೂ ಬಂದಿದ್ದೀನಿ. ನಮ್ಮ ತಂದೆ ಒಂದು ದೊಡ್ಡ ಸಾಮ್ರಾಜ್ಯ ಕಟ್ಟಿದ್ದಾರೆ, ನಾನು ಅದಕ್ಕಿಂತ ದೊಡ್ಡ ಸಾಮ್ರಾಜ್ಯ ಕಟ್ತೀನಿ. ಸೂಪರ್ ಸೂಪರ್ ಸರ್, ಆಲ್ ದ ಬೆಸ್ಟ್ ಸರ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್.